ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీకు వచ్చే 1.5 GB కావచ్చు, 1 GB డేటా కావచ్చు, లేదా 2 GB డేటా కావచ్చు, ఆటోమేటిక్గా అయిపోతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు టాప్ 5 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని అయితే పరిచయం చేస్తాను. దీని ద్వారా మీకు వచ్చే డైలీ డేటాలో మీరు ఎంత యూజ్ చేసినా మీకు 50% కంటే ఎక్కువ డేటా మీరు ఎంత చూసినా మీకు ఓడవడం అయితే జరగదనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ టాప్ 5 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి, నాకు కొంచెం మోటివేషన్ లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకు డైలీ వచ్చే డేటాలో మనకు మ్యాక్సిమం మనకు తెలియకుండానే మొబైల్లో మనకు అయిపోతూ ఉంటుందన్నమాట, బ్యాక్గ్రౌండ్లోనే ఖర్చు అవుతూ ఉంటుంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో మీరు ఫేస్బుక్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి లైక్ దిస్ మనం ఫేస్బుక్ని ఇలా ఓపెన్ చేస్తామో లేదో ఆటోమేటిక్గా మనకు వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి. మనం అక్కడ ఏమీ క్లిక్ చేయం, బట్ ఆటోమేటిక్గా మీరు చూసుకోవచ్చు. ఎలాంటి వీడియోనైనా సరే ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు హెవీగా డేటా అయితే కన్జ్యూమ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్లో చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ముందుగా 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెట్టింగ్ అండ్ ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు సెల్యులార్ డేటా యూసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసి ఆల్వేస్ ఆటో ప్లే ఆప్షన్ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ నెవర్ ఆటో ప్లే వీడియో పైన మీరు ట్యాప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ మీరు చేయాల్సిందనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, ఏ వీడియో అయినా సరే మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే హెవీగా ప్లే కావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు హెవీ డేటా అయితే సేవ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా మనం ఏదన్నా డౌన్లోడ్ చేద్దామన్నా ఫొటోస్ వీడియోస్ కావచ్చు, మనం క్రోమ్ బ్రౌజర్ నుంచి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు క్రోమ్ బ్రౌజర్ కూడా మనకు 50% డేటాని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. పైన ఇందులో మీరు సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లైట్ మోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. ఇది ఆఫ్లో ఉంటుంది అనమాట. సింపుల్ దీన్ని అనేబుల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు హెవీగా మీకు డేటా అయితే సేవ్ కావడం జరుగుతుంది అనమాట. మీరు ఏం సెర్చ్ చేసినా, ఏం డౌన్లోడ్ చేసినా, ఒక 100 MB ఫైల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది 50%కి రెడ్యూస్ అయితే కావడం జరుగుతుంది. పైగా మీకు లైట్ మోడ్లో యూజ్ అవుతుంది కాబట్టి మీకు హెవీగా సెకండ్ వన్ ట్రిక్ ద్వారా కూడా మీకు డేటా సేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే థర్డ్ వన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు ప్రజెంట్ యూట్యూబ్లోనే వీడియో చూస్తున్నారు కదా, అలాంటప్పుడు యూట్యూబ్ కూడా బ్యాక్గ్రౌండ్లో మనం ఇలా ఆన్ చేస్తామో లేదో ఎక్కువ మొత్తంలో మనకు డేటా అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. లైక్ దిస్ ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా చూసుకోవచ్చు, మనకు ఏ వీడియోనైనా సరే మనం ఇలా ఆపుతామో లేదో ఆటోమేటిక్గా ఆ వీడియో మనకు ప్లే అవుతూ ఉంటుంది. లైక్ దిస్ మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనకు ఎక్కువ డేటా అయితే కన్జ్యూమ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. దీని ద్వారా కూడా మనకు హెవీగా డేటా కన్జ్యూమ్ అయితే కావడం జరుగుతుంది. అలాంటప్పుడు ముందుగా మీరు యూట్యూబ్ సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. జనరల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మ్యూటెడ్ ప్లేబ్యాక్ ఇన్ ఫీడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆల్వేస్ ఆన్లో ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు దీన్ని ఆఫ్లో పెట్టుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో మీకు ఎలాంటి వీడియోస్ అనేది ప్లే కావడం జరగదు. దీని ద్వారా మనకు డేటా అయితే హెవీగా కన్జ్యూమ్ కావడం అయితే జరగదనమాట. ఈ విధంగా మనకు థర్డ్ వన్ టిక్ సూపర్గా పనిచేస్తుంది. ఇకపోతే మనం డైలీ వాట్సాప్లో ఎక్కువగా ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో చాటింగ్ చేస్తుంటాం, రకరకాల గ్రూప్స్లలో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఫొటోస్ డౌన్లోడ్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అవి రీస్టోర్ కింద బ్యాకప్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు డేటా హెవీగా కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి సింపుల్గా మీరు వాట్సాప్ని ఓపెన్ చేసి ముందుగా సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు వాట్సాప్ చాట్ సెట్టింగ్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాట్ బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా నేను నెవర్లో పెట్టడం జరిగింది, బట్ మీకు డైలీ వైజ్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా మీరు డైలీ కాకుండా ఇక్కడ మీకు నెవర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు ట్యాప్ చేసి హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన చాట్ బ్యాకప్ వచ్చేసి మీకు తెలియకుండా ఎప్పుడు కాదు, మీరు ఎప్పుడైతే కావాలనుకుంటున్నారో అప్పుడు ఓన్లీ ఈ ఆప్షన్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఓన్లీ వెన్ ఐ ట్యాప్ బ్యాకప్ మై చార్ట్స్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ట్యాప్ చేస్తారో అలాంటప్పుడే మీకు సంబంధించిన డేటా బ్యాకప్ కావడం జరుగుతుంది తప్ప ఆటోమేటిక్గా మీ ప్రమేయం లేకుండా అయితే కావడం జరగదన్నమాట. దీని ద్వారా కూడా మనకి హెవీగా డేటా సేవ్ అయితే కావడం జరుగుతుంది.
ఇక లాస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా మనం సెల్ఫీలు దిగుతుంటాం, ఫొటోస్ దిగుతుంటాం. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే మన మొబైల్లో ఇన్బిల్ట్గా ఇచ్చే గూగుల్ ఫొటోస్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే హెవీగా మనకు సంబంధించిన డేటా ఫొటోస్ వచ్చేసి బ్యాకప్ కావడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మనకు హెవీగా డేటా అయితే కన్జ్యూమ్ కావడం జరుగుతుంది అనమాట. సింపుల్గా మీరు మీ యొక్క లోగో పైన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీనిపైన మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు లాస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది, బ్యాకప్ అండ్ సింక్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇది డిఫాల్ట్ గా ఆన్ అయి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు జస్ట్ దీన్ని మీరు ఆఫ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో మీకు తెలియకుండా ఇలాంటి డేటా అయినా సరే ఖర్చు అనేది కావడం జరగదన్నమాట. దీంతో కంపల్సరీ మీరు బ్యాకప్ ని మాత్రం టర్న్ ఆఫ్ చేసి పెట్టుకుంటేనే మీకు సంబంధించిన ప్రతి ఒక్క డేటా అనేది మీకు హెవీగా మీకు వచ్చే 1.5 GB కావచ్చు, 2 GB కావచ్చు, 3 GB డేటా కావచ్చు, మీకు హెవీగా సేవ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ టాప్ 5 సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో మీరు కనుక చేసుకున్నట్లయితే మీరు తర్వాత చూడండి మీకు ఎంతగా డేటా సేవ్ కావడం జరుగుతుందంటే నిజంగా అదుర్స్ అనేస్తారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో మీకు డేటా అయితే సేవ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.